మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. రేపే ఎన్నికల నోటిఫికేషన్ ఎన్ని గంటలకు ఇచ్చిన టైం? రేపు 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశంలోని కాంగ్రెస్ వాదులకు, నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న 10 సంవత్సరాల క్రితం మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చే ముందు దేశమంతా ప్రచారం చేస్తూ 500 బహిరంగ సభలు నిర్వహించి రేపు నేను అధికారంలోకి రాగానే ప్రపంచంలో మన స్విస్ బ్యాంకులలో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పి ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు దేశాన్ని అస్తవ్యస్తంగా చేసి కుల ఘర్షణలకు దారి తీపిచ్చి ఈరోజు కులం మతాల పేరు మీద జాతిని విడగొట్టి మళ్ళా అధికారంలోకి రావాలని చూస్తున్నాడు. ఈ ఒకవైపు దేశం కోసం తండ్రిని, నాయనమ్మని పోగొట్టుకొని, అలాగే సోనియా గాంధీ గారి అత్తని, భర్తను పోగొట్టుకొని భారత్ జోడో నఫరత్ జోడో యాత్రతో రాజకీయాలు ఎక్కడ మాట్లాడకుండా 4000 కిలోమీటర్ యాత్ర చేసిన రాజీవ్ గాంధీ గారు, అలాగే ఇప్పుడు న్యాయ యాత్ర పేరు మీద మళ్ళా మరొక యాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణలోని ముఖ్యంగా 16 సీట్లకు గాను 16 రావాలనేది మా పట్టుదల. 16 వస్తామని నమ్మకం అనేది 1 పోయినా కానీ 14, 15 సీట్లు వస్తాం. ఇలా బీఆర్ఎస్ స్థితి ఎట్లొచ్చిందో తెలుసా మీ పరిస్థితి? ఆఖరికి మున్గోడు ఎలక్షన్లో సిపిఐ కాళ్ళు పట్టుకొని పొత్తు పెట్టుకొని గెలవంగానే వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా అని కేసీఆర్ ఇప్పుడు ఆఖరికి రాజకీయాలకు సంబంధం లేని ప్రవీణ్ కుమార్ కాళ్ళు పట్టుకొని ఆయనకు 2 సీట్లు ఇచ్చిండు. అంటే బీఆర్ఎస్ పార్టీ లేదు, బీజేపీ పార్టీ నామమాత్రంగా 1-2 సీట్లలో ఏముంటుందో తెలియదు. ఎందుకంటే వాడు మహంకాళి టెంపుల్, రామాలయం ఇవన్నీ మేము కూడా మొక్కుతాం. అందరూ హిందువులు దేవుని మొక్కుతారు, క్రైస్తవులు మొక్కుతారు, ముస్లింలు మొక్కుతారు. కానీ దాని మీద కాదు అడిగేది, అభివృద్ధి మీద ఓట్లు అడగాలి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేసినాం, ఇంకా మిగిలినవి కూడా అమలు చేయబోతున్నాం. తప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇలా కేసీఆర్ గారు ఇవాళ ఆయన ఫ్యామిలీ మీద మేము 10 ఏళ్ళకెళ్ళి మొత్తుకుంటున్నాం. 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ లక్షల కోట్లకు పరిగెత్తిన కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నాం మోడీ అంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఎన్నికల నోటిఫికేషన్ రేపు 3 గంటలకు వస్తుంటే ఇవాళ కవిత ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ పోలీసులు దాడి చేసి రేపు ఎల్లుండి అరెస్ట్ చేసే ప్రయత్నం. అరెస్ట్ చేస్తే ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతను మేము బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ గుంజుకుంటే 3-4 సీట్లు వస్తాయని మోడీ గారి ఆశ, అమిత్ షా గారి. మేము ఎప్పుడో చెప్పినాం, బీజేపీ ఎంపీలు 2 సంవత్సరాల క్రితం మనోజ్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడు కవిత త్వరలో జైలుకు పోతుంది అని చెప్పిండు. డిప్యూటీ సీఎం జైలుకు పోయి 1.5 ఇయర్ బెయిల్ రాలే. అప్పుడు కవితను ఎందుకు అరెస్ట్ చేయలే? అరెస్ట్ చేస్తున్నామని బీజేపీ ఎంపీలు చెప్పిండు. బండి సంజయ్, కిషన్ రెడ్డి రేపే కవిత అరెస్టు. ఏమైంది? ఇవాళ ఎన్నికల ముందు రేట్లు, అది ఏమవుతుంది మ్యాచ్ ఫిక్సింగ్గా ఏదో తెలియదు. వాళ్ళు ఏంటంటే గల్లీలో కొట్లాడుకుంటారు, ఢిల్లీలో దోస్తులు అవుతారు మోడీ, కేడీ. అందుకనే మాది కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. మొన్న మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్కొక్క సీటు 60-70 వేలతో గెలిచినాం. మళ్ళీ రేపు తెలంగాణలో 14 సీట్లు గెలుస్తాం. ఇండియా కూటమి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుండు. సెక్యులర్ దేశంలో సెక్యులర్ భావాలు కన్నా పార్టీనే పాలిస్తుంది, అందరినీ సమానంగా చూస్తుంది. అదే ఒకటే మా టార్గెట్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.